వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం వెల్కమ్. మా వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి, నాకు అర్థమైంది, కానీ మాకు కుదరట్లేదు. సో ఇవాళ కొత్త ప్లేస్కి వచ్చామన్నమాట, ద్రాక్షారామం అని. మా కజిన్ది పెళ్ళైంది నిన్న. ఇవాళ వాళ్ళ సొంతూరు, పెళ్లి కొడుకు వాళ్ళ సొంతూరు ద్రాక్షారామంలో వ్రతం కోసం అని వచ్చాము. సో ఆ టెంపుల్కి కూడా వెళ్తున్నాము. మీకు అందరికీ ఇప్పుడు టెంపుల్ విజిట్ చూపిస్తాం. మేము ఫస్ట్ వచ్చి రామచంద్రాపురం అనే ఊర్లో దిగామండి. ఇది వచ్చి మనకి ద్రాక్షారామం నుంచి ఒక 6-7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో అక్కడ మేము దిగి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి ద్రాక్షారామం అయితే బయలుదేరాము. సో ఈ ద్రాక్షారామాన్నే మనం దక్షారామం అని చెప్పి కూడా పిలుస్తారంట. అనుకోకుండా మేము 1 వీక్ గ్యాప్లోనే మేము ఒక 2 శక్తిపీఠాలు అయితే చూసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మల్లికార్జున స్వామి శ్రీశైలంది, నెక్స్ట్ వచ్చేసి ద్రాక్షారామంది. శక్తిపీఠం మల్లికార్జున స్వామి అంటే మన శ్రీశైలంలో వచ్చేసి బ్రహ్మరాంబికాదేవిది, అండ్ ఇక్కడ వచ్చేసి ద్రాక్షారామంలో మాణిక్యాంబదేవి. ఈ 2 శక్తిపీఠాలు అయితే చూసి వచ్చాము. సో ఈరోజు మనం ఈ వీడియోలో మనం ద్రాక్షారామం గురించి తెలుసుకుందాం. ద్రాక్షారామం అయితే మొత్తం 14 మెంబర్స్ అయితే వెళ్ళాము మేము ఒంగోలు నుంచి. మా ఒంగోలు నుంచి వచ్చేసి 380 కిలోమీటర్స్ దాకా వచ్చింది ద్రాక్షారామం. సో నియర్ బై స్టేషన్స్ వచ్చేసి మేము బస్సులో వెళ్ళాను బై రోడ్డు. సో మనకి రైల్వే స్టేషన్స్ నియర్ బై వచ్చేసి రాజమండ్రి ఒకటి ఉంది, లేకపోతే కాకినాడ ఉంది. రాజమండ్రి నుంచి అయితే 50 కిలోమీటర్స్ ఉంటుంది, కాకినాడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా ఉంటాయి. మనకి కోనసీమ డిస్టిక్లో ఉంటుందండి. టెంపుల్లోకి మనం ఎంటర్ అవ్వడానికి టోటల్ 4 ఎంట్రన్స్ ఉంటాయండి మనకి. మేమైతే ఒక ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్ళాము. ఫస్ట్ మనకి వినాయకుడు కనిపించారన్నమాట. సో ఆ వినాయకుడి దగ్గరే మన టికెట్స్ అనేది ఇష్యూ చేస్తున్నారన్నమాట. లోపల దర్శనానికి కానీ లేకపోతే మన అభిషేకంలో అవి చేయించుకోవాలన్నా కానీ మనకు అక్కడ టికెట్స్ అయితే ఇస్తారన్నమాట. ఆ టికెట్స్ తీసుకొని మన లోపలికైతే ఎంటర్ అవ్వాలి. సో లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రపాలకుడు అని చెప్పేసి రాస్తుంది అక్కడ బోర్డులో, అండ్ ద్వారపాలకులు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, బట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ స్వామివారి గురించి మాట్లాడుకుంటే స్వామివారి పేరు భీమేశ్వర స్వామి అంటారు. పంచరామ క్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రము, భీమేశ్వర స్వామి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడే శక్తిపీఠం కూడా ఉంది, మాణిక్య అమ్మవారు శక్తిపీఠం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి 1200-1300 ఇయర్స్ బ్యాక్ అయితే చాళుక్యులు బిల్డ్ చేశారని చెప్పారు. మనం పైకి వెళ్ళి అంటే 2 ఫ్లోర్స్ ఉంటాయి, కింద ఒక ఫ్లోరు పైన ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం పైన ఫ్లోర్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాము. కింద ఉన్న భాగాన్ని మనం చీకటి కోణం అంటారంట. ముందు పైన అభిషేకాలు ఇవన్నీ అయితే పైనే జరుగుతాయి అన్నమాట. సో 2 వైపు అయితే మనం దర్శనం చేసుకుంటాము. కింద ఫ్లోరు పై ఫ్లోర్ 2 ఫ్లోర్స్ అయితే మనం దర్శనం చేసుకొని వస్తామన్నమాట. సో అమ్మవారు వచ్చేసి పక్కన మండపంలో ఉంటారు, మాణిక్య అమ్మవారు. అలాగే ఈ టెంపుల్లో కాలభైరవుడు స్వామి టెంపుల్ ఒకటి ఉంది. నెక్స్ట్ కాలభైరవుడు స్వామి టెంపుల్ ఎదురుగానే మనకి సరౌండింగ్స్లోనే అష్టభైరవులు మండపం కూడా ఉందన్నమాట. ఆ లింగాలు మనకి కనిపిస్తాయి, మనం అది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్లో రావి చెట్టు ఒకటి ఉంది. ఆ రావి చెట్టు చుట్టూ మనకి పడిమెలు ఉంటాయన్నమాట. ఆ రావి చెట్టు ఒకటి ఉంది, అది 1000 సంవత్సరాల కిందటి రావి చెట్టు అని చెప్పేసి అంటారు. ఆ రావి చెట్టు మధ్యలోనే ఒక శివలింగం ఉంటుంది. అక్కడ చెప్పడం ఏంటంటే మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు అక్కడ నివసించారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అక్కడ పంతులు గారు కూడా అదే చెప్పారు. అక్కడ ఒక ఏమన్నా కోరిక కోరుకొని అది నెరవేరితే ఆ పక్కనే కొలను ఒకటి ఉంటుంది, ఆ కొలంలో నుంచి మనం వాటర్ తీసుకొని స్వామివారికి అభిషేకం చేయాలంటే 108 సార్లు ఆ కోరికను తీరితే. అదైతే చాలా బాగా అనిపించింది చూడడానికి మాకు రావి చెట్టు. ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పాలంటే పూర్వం దక్ష మహారాజు అనే రాజు ఉండేవాడు ద్రాక్షారామంలో. తన కూతురి పేరు సతీదేవి. తన కూతురు వాళ్ళకి ఇష్టం లేకుండానే పరమశివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అలా ఒకసారి దక్షుడు ద్రాక్షారామంలో ఒక యజ్ఞం స్టార్ట్ చేస్తాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తాడు, పరమశివుణ్ణి తప్ప. సో సతీదేవి అది తెలుసుకొని తన పుట్టింటికి పిలవకుండానే ఆ యజ్ఞానికి వెళ్తుందంట. మహారాజు సతీదేవి ముందు పరమశివుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడంట. సో అది అవమానంగా భావించి సతీదేవి ఆ యజ్ఞంలో దూకి చనిపోతుందంట. అది తెలుసుకున్న పరమశివుడు తన జటాయు నుంచి ఒక జటని తీసి వీరభద్రుని సృష్టించాడంట. వీరభద్రుడు వచ్చి ఆ దక్ష మహారాజుని శిరస్సుని ఖండించాడంట. ఆ తర్వాత సతీదేవిని తీసుకొని ముల్లోకాలు రోధిస్తూ ఉండేవాడు. అది తెలుసుకున్న మహావిష్ణువు ఆ బాధ చూడలేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి దేహాన్ని 18 భాగాలుగా అట్లా విసిరిపడేశాడు. అలా విసిరిపడేసిన దాంట్లో నాభి భాగం వచ్చి ఈ ద్రాక్షారామంలో పడిందంట. ఇది ఒక శక్తిపీఠం. మన తెలుగు స్టేట్స్లో మొత్తం 4 శక్తిపీఠాలు ఉన్నాయి.
తారకాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడంట. ఆ రాక్షసుడు బాగా తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని తన గొంతులో పెట్టుకొని అందరిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివుడి దగ్గర కూడా ఒక వరం తీసుకున్నాను, నన్ను ఎవరు చంపకూడదు అని చెప్పేసి. సో అలా అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని శరణు కొడితే విష్ణుమూర్తి శివుడు అంశతో ఉన్న ఒక బాలుని సృష్టించాడంట. ఆ శివుడు అంశతో ఉన్న బాలుడు ఎవరో కాదు, కుమారస్వామి. ఆ కుమారస్వామి తారకాసుని వధించాడంట. ఆ వధించే టైంలో తన గొంతులో ఉన్న ఆత్మలింగానికి శివలింగానికి కూడా తన ఖడ్గం అయితే తగిలిందంట. తగిలినప్పుడు 5 పార్ట్స్గా శివలింగం లేచి అవతల పడిందంట. ఆ 5 పార్ట్సే ఇప్పుడు పంచారామ క్షేత్రాలుగా ఉంటున్నాయి. ఆ 5 పార్ట్స్ వచ్చేసి భీమేశ్వరుడు అంటే ద్రాక్షారామం, భీమేశ్వరుడు వచ్చి కుమారరామం, రామలింగేశ్వరుడు క్షీరారామం, సోమేశ్వరుడు భీమారామం అండ్ ఫైనల్గా అమరావతిలో ఉంది అమరేశ్వరుడు. ఈ ఐదు శివలింగాల్ని మనం పంచారామ క్షేత్రాలు అని అంటారనమాట. ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి, తెలుగు స్టేట్స్లోనే ఉన్నాయి.